ఈ భౌతిక శరీరము మాత్రమే నశించున్నది. అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవసఖ్యము కానిది మరియు నిత్య శాశ్వతమైనది. కావున ఓ భరత వంశీయుడా, యుద్ధము చేయుము. ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతనూ చంపబడదు. ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు. ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుకలేనిది, ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం